చేసిన తెలుగుదేశం నాయకులకి, ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులకి ఇచ్చేసి కండువాలు వేసుకొని వైసీపీ నుంచి వచ్చి ఇప్పుడు పార్టీలో జాయిన్ అయిన నాయకులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు వరకు కూడా నాయకులు తండాలుగా వచ్చి చేరుతున్నారు. ఈ రోజు ముఖ్యంగా సంవత్సరం రోజులు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చూశారు. ఇప్పుడు చాలా మంది సర్పంచ్లు చేరారు, ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు. వాళ్ళు ఏ రోజన్నా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఆ సర్పంచ్ల అకౌంట్ లో ఒక్క రూపాయి డబ్బులు పడిందా? ఈ రోజు 15th ఫైనాన్స్ తరఫున మేము వేస్తున్నాం. గుంతలమయమైన రోడ్లను కంప్లీట్ చేస్తున్నాం. వాళ్ళని ఎన్నుకున్న ప్రజలకి వాళ్ళు న్యాయం చేయగలుగుతున్నారు. ఈరోజు అది ఏ సర్పంచ్ అయినా, ఇంకా ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్న సర్పంచ్ అయినా గుండెల మీద చేసుకొని ఈరోజు చెప్పగలరు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ప్రజలపై తీసుకెళ్తున్నారని చెప్పి. అందుకనే వీళ్ళందరూ చేరారు. కానీ వాళ్ళు పేరుతున్న అవాకులకి చవాకులకి కాదు. ఇప్పుడు ఆల్రెడీ బుచ్చిరెడ్డిపాలెం మండలం క్లీన్ అయిపోయింది, ఇడవలూరు మండలం అయిపోయింది, కోవూరు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కొడవలూరు ఉంది, అది కూడా అయిపోయింది. ఒకరిద్దరు తప్పితే నేను గాన ఈరోజు ఎంక్వైరీగా వేశానంటే అక్కడ ఉన్న నాయకులు మొత్తం ఇక్కడ చేరడానికి రెడీగా ఉన్నారు. కానీ మేమే అటువంటి నాయకులు చేర్చుకోదలుచుకోలేదు. మీ అందరికీ తెలుసు, విడవలూరు నాయకుడైన అచ్యుత్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఎంతమంది అవినీతి చేసినా ఆయన సత్ప్రవర్తనతోనే ఉన్నాడని చెప్పి నాకు తెలుసు. అలాగే బుచ్చిలో మేము చేర్చుకున్న మల్లారెడ్డి అన్నాడు కూడా అదే మాదిరి ఉన్నారు. అలాంటి వాళ్ళని మేము చేర్చుకుంటున్నాం. కానీ వీళ్ళల్లో భాగస్థులైన అవినీతి వాళ్ళని మేము చేర్చుకోవట్లేదు. అది వాళ్ళు రెడీగా ఉన్నారు రావడానికి, కానీ మేమే ఆపెట్టాం. కాబట్టి ఇదే వాళ్ళకి నా సమాధానం. మనమందరము ముందుకు నడవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. వీళ్ళందరూ చేరిన శుభ సందర్భంగా ఎంపీ గారు కూడా ఉండాల్సింది. అని ఈరోజు ఆయన అనివార్య కారణాల వల్ల, ఆయనకి అర్జెంట్ మీటింగ్ వల్ల ఉండలేకపోయారు. ఈరోజు ఇక్కడ పార్టీలో మా ఇద్దరి మీద, ఎంపీ గారి మీద, నా మీద నమ్మకంతో చేరిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సరైన నాయకుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారని, ఎమ్మెల్యేగా నేను ఉన్నామని చెప్పే నమ్మకంతో ప్రతి ఒక్కరు చేరారో. ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులతో కలిసి ఒక రోజు ఒక మీటింగ్ పెట్టుకొని సమన్వయపరచుకొని మనం అభివృద్ధి పదంగా ముందుకెళ్తాము. ఈరోజు నాకు ఇంకొక ప్రోగ్రాం ఉంది, అందరినీ కలవలేకపోతే దయచేసి అందరూ క్షమించాలి. త్వరలోనే వచ్చే వారమే మనం అందరం మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం. ఎడవలూరు మండలం నుంచి మేము వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. మండలంలో నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారు ప్రశాంత్ అక్క, మన ఎంపీ ప్రభాకర్ అన్న చూసి, వాళ్ళ సేవా కార్యక్రమాలు చూసి ఆకర్షించి వాళ్ళ వల్ల మేము పార్టీలో చేరడం జరిగింది.